అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల మత్స్యకారులు మహాధర్నాను చేపట్టారు. కోనవరం స్ట్రైట్ కట్ సముద్రపు మొగలు మేటలుగా వెలిసిన ఇసుకను తొలగించాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. మొగ మూసుకుపోవడంతో 10 గ్రామాలకు మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలు నాశనం అవుతున్నాయని వాపోయారు. మరి ఈరోజు మన అగ్రికల్చర్ సోదరులందరూ కూడా మరి కోనవరం స్ట్రైట్ కట్ ఏదైతే ఉందో అది మొగ పూడ్చిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. మరి అప్పటి నుంచి కూడా ఈ మత్స్యకారుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. ఏటలు లేవు, పర్ర కూడా ఓ పక్క మీరు చూస్తున్నారు. విజువల్స్ కూడా మీరు దయించి తీయవలసిన కోరుతున్నాం. పర్ర ఎండిపోయింది. ఓ పక్క అయితే ఆక్రమణకు గురయ్యే పర్రలన్నీ కూడా మన ఎవరైతే అగ్రకులాల వారు ఉన్నారో అందరూ కూడా ఆక్రమించుకుంటూ ఈ రోజునే చెరువులుగా ఉపయోగించి పర్రలన్నీ కూడా మరి ఆక్రమించుకోవడం జరిగింది. మేము ఆక్రమణ మీద మా ప్రధాన డిమాండ్ మొగ తవ్వమని. మొగ తవ్వితే గానీ గ్రామాలన్నీ కూడా జీవనోపాధి కోల్పోయి వలస వెళ్ళిపోయే కార్యక్రమం ఉంది. మరి గతంలో స్వర్గీయ బాలయ్య గారు ఉండగా ప్రతి నెల ఇక్కడికి వచ్చి ఈ మొగ దగ్గరుండి తవ్వించి మాకు జీవనోపాధి కల్పించినటువంటి మహానుభావుడు బాలయ్య గారు. అప్పటి నుంచి కూడా ఒకసారి రాజప్ప గారు హోంమంత్రిగా ఉండగా మనకి ఇరిగేషన్ మంత్రి ఉమామహేశ్వరరావు గారు మరి ఆయన కూడా వచ్చి తప్పనిసరిగా ఇక్కడ పోటుకి పాటుకి వెళ్ళిపోయేలా లోకలు కట్టి ఇక్కడ పగడ్బందీగా మనకు ఏదైనా మొగ పూడ్చకపోకుండా మనం రక్షణగా పూర్తిగా చేస్తామని ఆ రోజుని హామీ ఇవ్వడం జరిగింది. ప్లేస్ కూడా చూశారు. అప్పటి నుంచి కూడా ఇది ఏ కార్యక్రమానికి నోచుకోలేదు. మరి ఈ రోజు మన అగ్రికల్చర్ సోదరులందరూ కూడా మరి కోనవరం స్ట్రైట్ కట్ ఏదైతే